హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో అయితే ఉగాది స్పెషల్గా సింపుల్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా మైదా లేకుండా గోధుమ పిండితోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బొబ్బట్లు అయితే నిజంగా చాలా చాలా బాగా కుదురుతాయండి. మైదా అంటే తినడానికి కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. మైదాతో చేసిన వాటికంటే కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక కప్పు నిండుగా శనగపప్పు తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. అలాగే శనగపప్పు ప్లేస్లో కావాలంటే కందిపప్పు కూడా తీసుకోవచ్చండి. ఇలా కడిగేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు వేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీతో అయితే నాకు 6 నుంచి 7 వరకు బొబ్బట్లు అయితే వచ్చాయండి. దాన్ని బట్టి మీకు కావాల్సినంత శనగపప్పు అయితే తీసుకోండి. ఇవి నానేలోపు గోధుమ పిండిని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే బరాతం లాంటిది ఒకటి తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలాంటి స్వీట్లు ఏంటైనా చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు అందులోకే ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. పసుపు వేసుకోవటం వల్ల బొబ్బట్లు ఎల్లో కలర్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే మనం చపాతీకి పిసికేంత గట్టిగా కాకుండా కాస్త లూజ్గానే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. నాకైతే పిండి కాస్త లూజ్గా అయినట్లు అనిపించింది అనమాట. అందుకని ఇంకొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకుంటున్నానండి. ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఎలా ఉండాలనేది చూపిస్తాను చూడండి. అలాగే ఇలా పిండిని కలుపుకునేటప్పుడే మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే మనకు బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా కలిపేసుకొని పిండి పైన మూత పెట్టేసి పిండిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోండి. అలాగే గంట తర్వాత ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత శనగపప్పు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. శనగపప్పు మరీ మెత్తగా కూడా ఉడికిపోకూడదు అనమాట. లైట్గా పలుకుండేలాగా ఉడకాలి. అంటే 2 విజిల్స్ వేపించుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె పైన ఇలా జల్లెడ పెట్టేసుకొని అందులోకి శనగపప్పునైతే వడపోసుకొని పెట్టుకోండి. వచ్చిన నీళ్ళనైతే పడేయకుండా పప్పుచారు చేసుకోవచ్చు అనమాట. అన్నంలోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు వడపోసుకున్న పప్పుని 10 నిమిషాలు వదిలేశారంటే అందులో ఉండే నీళ్లు మొత్తం బాగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పు అయితే సరిగ్గా తిరగదనమాట. మధ్యలో ఆపుకుంటూ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మొత్తం అంతా బాగా నలిగిపోతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎక్కడా పప్పు లేకుండా మొత్తం అంతా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుకు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బెల్లంను అయితే కరగనివ్వండి. ఒకవేళ స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే బెల్లం ఇంకొద్దిగా తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది. అలాగే బెల్లం మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించేసుకోండి. ఒకవేళ బెల్లం కనుక అక్కడక్కడ గడ్డలు ఉంటే కనుక ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటూ మొత్తం కరిగించేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా శనగపప్పు పేస్ట్ని కొద్దిగా బెల్లం పాకంలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అలాగే మనం ఫస్ట్ పేస్ట్ వేయంగానే ఇలా గడ్డలుగానే ఉంటుందండి. దాన్ని ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా అది ఉడికే కొద్దీ శనగపప్పు పేస్ట్ని పీల్ చేసుకొని మొత్తం అంతా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం గరిటెతో స్మాష్ చేసుకుంటూ ఉన్నామంటే గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఇలాగే పూర్ణం మొత్తం కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండండి.
ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మంటని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కాసేపటికి పూర్ణం మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే పూర్ణం తొందరగా చల్లారడం కోసం ఇలా పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసారంటే చక్కగా చల్లారిపోతుందండి. అలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. అలాగే మీరు బొబ్బట్లు ఎంత సైజులో చేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఇలా పూర్ణం బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా పిసికేసి దాన్ని కూడా మనం పూర్ణాన్ని ఏ సైజులో చేసి పెట్టుకున్నామో సేమ్ అదే సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ గోధుమ పిండి పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో పూర్ణం పెట్టేసి గోధుమ పిండితో పూర్ణం మొత్తాన్ని కవర్ చేసేయండి. ఆ తర్వాత పైన కొద్దిగా ఎక్స్ట్రా గోధుమ పిండి వస్తుందన్నమాట. దాన్ని అయితే తీసేసి మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకునేటప్పుడు మాత్రం బయటికి పూర్ణం రాకుండా మొత్తం అంతా కవర్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాల్ని మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టి వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్గా చేత్తో ప్రెస్ చేసుకొని తర్వాత పైనుంచి ఒక బటర్ పేపర్ వేసి రౌండ్గా పాముకుంటూ వచ్చారంటే మనకు ఎంత పల్చగా ఒబ్బట్టు కావాలంటే అంత పల్చగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా పల్చగా చేసేసుకున్న తర్వాత పైనుండే బటర్ పేపర్ తీసేయండి. ఇప్పుడైతే బొబ్బట్లు కాల్చుకోవడం కోసం స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి పెనం మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. అలాగే నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఇలా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బొబ్బట్ని బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి ఇలా పెనం పైన రివర్స్లో వేసుకోవాలి. ఆ తర్వాత పైనుండే బటర్ పేపర్ని నెమ్మదిగా తీసేసుకోవాలి. అలాగే బొబ్బట్ని ఇలా పెనం పైన వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కాలనిచ్చారంటే పైన తేమ మొత్తం ఆరిపోతుందండి. అలా తేమ ఆరిపోయిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకోండి. ఆ తర్వాత చల్లాకుతో రెండో వైపుకు నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా నిదానంగా తిప్పేసుకోండి. రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా కాస్త నెయ్యి అప్లై చేసేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకున్నారంటే గోధుమ పిండితో కూడా బొబ్బట్లు అయితే పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, బొబ్బట్లు అయితే పొంగుతున్నాయి చూడండి. మీకు వీడియోలో అయితే క్లారిటీగా కనిపించట్లేదు కానీ బొబ్బట్లు అయితే పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా చేసుకొని కాల్చేసుకోవడమే. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చాలా చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి. మైదా అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.